అమ్మ ఇప్పుడు చాలా మంది మెడిటేషన్ చేసుకుంటా ఉంటారు, పూజ చేసుకుంటా ఉంటారు. ఆధ్యాత్మికంగా దేవుడికి దగ్గర అయిపోవాలి మనం, దేవుడితో మాట్లాడేసుకోవాలి అనుకుని ప్రశాంతంగా కూర్చుంటారు. కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, మొక్కుకుంటున్నప్పుడు, ఏదో ఒకటి చేస్తున్నప్పుడు మనసు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది, మన అధీనంలో ఉండదు. అవును. దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకుని మళ్ళీ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఇంట్రెస్ట్ పోతుంటది. అవును. ఎందుకు అవుతుంది అంటే మొత్తం ప్రిపేర్ అవుతాం మెంటల్లీ, ఫిజికల్లీ. చక్కగా స్నానం చేసుకుని ఇంకా ఈ టైం అంతా ఒక 1 అవర్ దేవుడి సన్నిధిలో గడపాలి అనుకున్నప్పుడు మన మనసు ఇష్టమైన వ్యక్తుల మీదకి వెళ్ళిపోవడం, లేదా ఇష్టం లేని వ్యక్తుల మీదకి వెళ్ళిపోవడం, జరిగిన సంఘటనలు గుర్తు రావడం, కొంతమందికి అయితే వేరే ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి, సెక్సువల్ ఫీలింగ్స్ వస్తూ తెలిసిన. ఉంటాయి. ఇట్లాంటివన్నీ జరిగిపోతూ ఉంటాయి. మైండ్ మన చేతిలో ఉండదు, మన కంట్రోల్లో ఉండదు. ఎందుకు అలా జరుగుతుంది అంటారు? దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? చాలా మంచి ప్రశ్న అడిగావు. క్రిటికల్ క్వశ్చన్. నా ఇంటెలిజెన్స్ మీద పరీక్ష కూడా పెట్టా. అందుకే నేను మీకు ముందు చెప్పకుండా అడుగుతున్నాను. ఇప్పుడు వచ్చే ఆన్సర్ నాకు వెరీ గుడ్, కావాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆజ్ఞా చక్రం అనేది ఏదైతే ఉందో మన మనస్సుకు సంబంధించింది. మనస్సుతో మనం ఏమిటంటే కోతి లాంటిది. ఎర్ర కలర్ ని మన కనుక చూపిస్తే చిన్న పిల్లల్లాగా ఎర్ర వస్తువుతో ఆడుకుంటారు. తర్వాత ఇంకొక నిమిషం తర్వాత ఇంకో బొమ్మ చూపిస్తే కోతి, మనసు కోతి అని చూపించారు అంటే ఇది బుజ్జిముండ. ఇది ఏంటంటే డిమ్ 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 మారిపోతుంటుంది. అవును. ఈ మనస్సు అనేది పసిబిడ్డ. ఉమ్. పసిబిడ్డ లాంటిది మనస్సు అంటే. తల్లి, తల్లి అంటే పసిబిడ్డ. పసిబిడ్డకు మనస్తత్వం ఎలా ఉంటుంది, ఉమ్. అలాగ మనం కూడా పసిబిడ్డ లాంటిది మనసు అన్నమాట ఇది. ఉమ్. ఈ ఆజ్ఞా చక్రం అనేది నెగటివిటీని తొందరగా ఆకర్షిస్తుంది. అందుకే పూర్వీకులు ఏం చేశారు, ఏదైనా నిష్ట, అయ్యప్ప మాల వేయాలి 41 రోజులు, ఉమ్. శివమాల వేయాలి 41 రోజులు, అమ్మవారి పూజలు చేయాలి 41 రోజులు. ముస్లిమ్స్ ఏమో రంజాన్ పండుగ 41 రోజులు ఉపవాసం. మన వాళ్ళు కార్తీక మాసంలో ఉంటారు. కాబట్టి ఏంటి నాన్న అంటే ఏదైనా ఒక విషయంలో మనం ఎనర్జీ కావడానికి 41 రోజులు పడుతుంది ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో మనం స్థిరత్వం ఏర్పరచుకోవడానికి. కానీ ఇవాళటి నిత్య జీవితంలో 41 రోజులు నువ్వు కానీ, నేను కానీ, మీ పిల్లలు కానీ, నా పిల్లలు కానీ 41 రోజులు ఏదైనా చేయమంటే టుప్ టుప్ టుప్. ఎందుకంటే పరిస్థితులు వేరేగా ఉన్నాయి. ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను అనుసరించి నేను చెప్తున్నాను. ఏదైనా ఒక టైంలో మనం కూర్చోవాలి అని అన్నప్పుడు సిస్టమేటిక్ గా ఒకే కాలాన్ని నువ్వు ఎంచుకోవాలి. ఒకే టైం ఎంచుకోవాలి. ఒకే ప్లేస్ లో కూర్చోవాలి. ఒకే ప్లేస్ లో కూర్చో. వేరే వాళ్ళ సీట్ లో నువ్వు కూర్చున్నప్పుడు వాళ్ళ వైబ్రేషన్ ఈ సీట్ లో ఉంటుంది. కాబట్టి నువ్వు చేయాలి. వేరే వాళ్ళ ఇంట్లో వేరే వైబ్రేషన్ ఉంటుంది. నీకు మీ ఇంట్లో ఏ స్థలంలో అయితే నీకు ఒక వైబ్రేషన్ ఉంటుంది. మరి నాలాంటామే ఇక్కడ నాకు నచ్చక నేను తోటలో కూర్చుంటాను, గార్డెన్ లో కూర్చుంటాను, విశ్వంలో గ్రీనరీలో ఎక్కడంటే అక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకుంటాను. విశ్వంతో డైరెక్ట్ కాంటాక్ట్ నాకు. అట్లా మీకు నచ్చిన చోట, నచ్చిన ప్రదేశంలో కూర్చొని ముందు ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి పూర్వీకులు ఏం చేశారు, దానికోసం అనులోమ శ్వాస మీద ధ్యాస పెట్టి అది ఏం చేస్తే ప్రజెంట్ లో ఉండేటట్టుగా పూజ చేసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఆగమాడదంతో దేవానా గమనానంతో రాక్షస ముక్కు పట్టుకోమ్మా ఓం భూరు పోస్తా అంటే ముక్కు పట్టుకుంటాం. కానీ ముక్కులో ఏం చేస్తున్నాడు వాడి మన పూజారికి తెలియదు, నీకు కూడా తెలియదు. ప్రజెంట్ లో మనం ఉండాలి అంటే అనులోమ విలోమ ఇట్లా 16 టైమ్స్ చేస్తే మన మనసు స్థిరంగా కదలకుండా ఉంటది. తర్వాత లాకింగ్ సిస్టమ్ చెప్పారు. లాకింగ్ సిస్టమ్ అంటే ఇది అగ్ని, ఇది గాలి, ఇది ఆకాశము, ఇది భూమి, ఇది నీరు. ఏమ్మా బీజాక్షరాల చేత ఇట్లా అన్నప్పుడు మనం ఈ విశ్వంలో డైవర్ట్ కాకుండా మనము లాకింగ్ సిస్టమ్ ఇచ్చారు. బీజాక్షరాలను ఇచ్చి ఆడామే నువ్వు చేయకమ్మా మగాయన చేస్తాడు అంటాడు. మళ్ళీ అని ఆడ చేసినాక మనం కూర్చొని పూజ చేస్తాం. అవునా? ఇది ఏంటంటే పూజలో ఉన్న కొంచెం సేపన్నా నేను స్థిరంగా నేను ఏకాగ్రత పెడుతున్నాను అన్న ఉద్దేశం. అందులో అక్కడ దేవుడు లేడు, నీలో ఉండి మళ్ళీ నీవే ఆ విగ్రహంలో ప్రాణప్రతిష్ఠ చేస్తావు. నీలో నుంచి ఎనర్జీని ఆయనకు పంపిస్తావు ఆ విగ్రహంలోకి. నేను పూజ చేసినంత వరకు ఉండి నాకు వరాలు ఇచ్చి వెళ్ళిపోయినా చెప్తా కదా. అక్కడ నీళ్లు పెడతావు. ఆ నీళ్లు పెట్టిన తర్వాత ఆ నీళ్లకు నువ్వు మెమరీ ఉంది నీళ్ళకి.
నువ్వేమనుకుంటే జరుగుతుంది. అవును. కాబట్టి ఆ వాటర్ ద్వారా నువ్వు అనుకున్న కోరికలు అనేది ఒక వ్రతము. అలాగే మెడిటేషన్ కూడా మీరు చేయాలి మీకు నచ్చిన. అంటే కొందరికి బీజాక్షరం ఏకాగ్రత కుదురుతుంది, కొందరికి బ్రీతింగ్ చేత శ్వాస చేత కుదురుతుంది, కొందరికి రూపం ద్వారా కుదురుతుంది, కొందరికి మ్యూజిక్ ద్వారా కుదురుతుంది. అంటే అందరికీ ఒకే తీరుగా ఉండదు. వాళ్ళ వాళ్ళ కర్మను అనుసరించి వాళ్ళు దేనికో. ఇప్పుడు ఎన్నో రకాలైన మెడిటేషన్ క్రియలు ఉన్నాయి. ఇషా అయినది వేరే, ఇంకొక ఆయనది వేరే. ఒక్కొక్కరు పూర్వజన్మను అనుసరించి వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు బెనిఫిట్ పొందుతారు. అబ్బో నాకు అదే బాగుంది అని మనకు వచ్చి చెప్తారు. మనం అది చేస్తే కుదరదు. మనకి ఏది సెట్ అవుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా నీ శరీరం కానీ నీ మనస్సు కానీ నీతో మాట్లాడడానికి చాలా ప్రయత్నిస్తుంది, కానీ పట్టించుకో. అప్పుడు ఏమవుతుంది, కాలు నొప్పి వస్తుంది, మోకాలు నొప్పి వస్తుంది, కూర్చోబెట్టేస్తుంది. అప్పుడేం చేస్తావు, ప్రేమతో దానికి జాండు బాంబు పూసేస్తావు. అప్పుడు నువ్వు ఐ లవ్ యూ అంటావు, నొప్పి తగ్గిపోతుంది. అంటే నీ శరీరం ఎప్పుడు నీ ప్రేమ కోసం తప్పిస్తూ పోతుంటుంది. శరీరంలో ఉండే మనస్సును ఏకాగ్రపరిచినప్పుడు మనసు స్థిరత్వం పొందుతుంది. మనసు శరీరం మీద ఏకాగ్రత కలిగినప్పుడు, శరీరంలో పంచేంద్రియాలు డిస్టర్బ్ కాకుండా ఉన్నప్పుడు నీ మనసు స్థిరత్వం పొందుతుంది. అంటే ఇంటర్నల్ గా ఆలోచించుకో. నేను ప్రతి ఒక్కళ్ళకి మీరు పుస్తకం చదవండి, నీవెవరో ఒక ఆవిడంది, మా ఆయనకు మా పిల్లలకు విషయం నీ మాట చదవమంటే ఎవ్వరు మాటింటులేరమ్మా, నా మాటింటులేరు. ఈ మాట వాళ్ళు ఎందుకు వింటారు, నేను ఒక మాట అంటా. నీకు కలిగింది నేనెవరు నేను తెలుసుకోవాలి, నా జీవితాన్ని మార్చుకోవాలని నీకు కలిగింది కాబట్టి నీవు ఆలోచిస్తున్నావు, నువ్వు వింటున్నావు. వాళ్ళకి ఇంకా రాలే, టైం వచ్చినాక కదా వాళ్ళు. అట్లా నీ మనసులో నీకుగా వ్యక్తిగతంగా ఒక ఆలోచన రావాలి. నేను మారాలి, నేను నిజం తెలుసుకోవాలి, నాలో ఇన్ని లోపాలు నేను సరిదిద్దుకోవాలి. సో దీనికి మిర్రర్ టెక్నిక్ బాగా యూజ్ అవుతుంది అనిపిస్తుంది. మిర్రర్ లో చూసుకుని మనతో మాట్లాడలేదు. మిర్రర్ టెక్నిక్ ఏంటో చెప్పనా, అంతరంలో నీలో ఏదో భావాలు ఉన్నాయి, అదే నీ జీవితమును సూచించేది. మిర్రర్ టెక్నిక్ అంటే అంతేనా? ఇప్పుడు నీ అంతరంలో ప్రతోడు నన్ను మోసం చేస్తున్నాడు అని ఉంది, నువ్వు అర్థం చూసినావు, కనపడలేదు ఆ భావన, కానీ సేమ్ నువ్వు ఎక్కడికి పోయినా వేరే వాళ్ళతో మోసపోతుంటావు. నువ్వు అదే మిర్రర్ టెక్నిక్ ద్వారా నీ లైఫ్ ఫేస్ చేస్తున్నావు అని అర్థం. అంతరంలో నీ భావం ఏముందో అదే నీ జీవితము, అదే మిర్రర్ టెక్నిక్. కానీ వాళ్ళ రూపు ఏమంటారు, అద్దం చూసి నీవే అద్దం చూసి కోరిక కోరుకుంటే కదా బుద్ధి మారితే కోరిక మారుతుంది. ఆలోచనను మారితే నీ కోరికలు తీరుతాయి. ఫస్ట్ ఆలోచనల మీద కాన్సన్ట్రేట్ చేయాలి, వాటిని ఎలా పాజిటివ్ గా మార్చుకోవాలో ఆలోచించుకోవాలి. ఇదిగో ఒక ఆమె చాలా అప్పుల్లో ఉంది, బాధపడుతూనే ఉంది. నా అప్పులు తీరవు నీవు ఆ జపం చేసి తీరవు అనుకున్నాక ఎటు తీరుతాయి, తీరినాయి అనుకుంటే అవన్నీ సబ్ కాన్షియస్ మైండ్ లో మనం పుట్టి పెరిగినప్పటి నుంచి కష్టపడితే వస్తుంది రా జీవితం, కష్టపడి పని చేయాలి, కష్టపడితే గాడిదలాగా మిగిలిపోతాం, కానీ ఇష్టపడి పని చేస్తే డబ్బులు వస్తాయి నాన్న. ఈ చిన్న నిజాన్నే మన పెద్దోళ్ళు ఎవరు చెప్పలేదే మనకు. అవును, నిజమే అమ్మా. ఇష్టపడి పని చేయాలి, ఇష్టపడి పని చేయాలి, ఇష్టపడి చదువుకోవాలి, ఏదైనా ఇష్టంతో చేయాలి. మీరు థాట్ ఫీలింగ్ పిల్లల కన్నా చేంజ్ చేయండి, చెప్తున్నాను కదా. సో కష్టము, బాధ, కన్నీళ్లు ఇలాంటి మాటలు రానివ్వకుండా దానికి ఆల్టర్నేట్ వర్డ్స్ యూజ్ చేసుకుంటూ కష్టానికి ఆపోజిట్ వర్డ్ ఇష్టము, ఇష్టపడి పని చేస్తున్నాము, మనకి ఇష్టపడే జాబ్ చేస్తున్నాము, మనకి ఇష్టపడేది ఇంట్లో ఉంటున్నాము, మనం ఇష్టపడే ఈ సిచ్యువేషన్ లో ఉన్నాము, ఇంకా బెటర్మెంట్ కోసం ట్రై చేద్దాము, అలా ఆలోచించాలి. త్వరలోనే మనకి మంచి ఇల్లు వస్తుంది, త్వరలోనే మంచి జాబ్ వస్తుంది, వచ్చేస్తుంది అంటే వస్తుంది. లేదు, ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉంటే రాదు. నువ్వు ఎదుటి మనిషిని అలా చూడగలగాలి, ధనవంతులను కూడా యాక్సెప్ట్ చేయగలగాలి, తప్పు చేసిన మనిషిని కూడా నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి. నీవు ఏదైతే ఇస్తావో అదే నువ్వు కోరిక ఘోరంగానే రాదు, నువ్వు ఇస్తేనే వస్తుందే బాబు. నువ్వు అందరితో సామరస్యంతో మంచిగా ప్రేమతో ఉండి హెల్పింగ్ నేచర్ ఉంటే నువ్వేది కావాలనుకుంటే అది వస్తుంది. ఎనర్జీ కావాలి నీకు. నీవు అనుకున్న కోరిక అనుకోగానే తీరదు. అట్రాక్షన్ ఆఫ్ లా అని లక్షలు బిజినెస్ చేస్తున్నారు ఇవాళ రేపు. చాలా మంది ఫోన్ చేసి మీరు కూడా చేయండి మేడం, ఫోన్ చేసి కోర్సు పెట్టండి, నేను మీతో మాట్లాడతా, నా పర్సనల్ ప్రాబ్లం, నీ పర్సనల్ ప్రాబ్లం నేను కోరుకుంటే ఎట్లా అవుతుంది? నువ్వు నేను ఆశీర్వదిస్తే నీకెట్లా అవుతుంది? నేను ఆశీర్వదించుకుంటే నా కోరిక తీరుతుంది, నీ కోరిక ఎట్లా తీరుతుంది అమ్మా?
ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆలోచనను మార్చుకుంటే జీవితం మారుతుంది తల్లి. ఉమ్, వాళ్ళ బిహేవియర్ లో ఎవరికన్నా సేవ చేసినామా లేదా సేవ చేయాలి, ఉమ్, లేదనుకుంటే పుస్తకం చదువు. పుస్తకం అర్థం కాలేదనుకో, ఉమ్. 2 సార్లు చదువు, 3 సార్లు చదువు, 4 సార్లు చదువు, 5వ సారి అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది కదా. అర్థమవుతుంది. ఇప్పుడు భగవద్గీత మనకి ఏమన్నా అర్థమైందా? నేను ఒక మాట అంటా, అర్థం కాదు. భగవద్గీత అర్థమైందా? ఇన్ని వందల సంవత్సరాల నుంచి చెప్తుంటే కొంచెం కొంచెం అర్థమైంది. అవును, అట్లాగే నువ్వు పుస్తకం చదువు. గొప్ప గొప్ప విషయాలని ఒకసారి అర్థం కావాలి. కావు నాన్న, లోతుగా ఎగ్జాక్ట్లీ వెళ్ళాలి. నాన్న. మంచి ఎప్పుడైనా చాలా కష్టంగా వస్తుంది, చెడు నెగటివిటీ చాలా ఇమీడియట్ గా fast గా వస్తుంది. వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే సృష్టి అంతా లెక్కలు, -+. నీవు నెగటివిటీతో ఒకళ్ళను హింసించాలి, బాధ పెట్టాలని ఆలోచిస్తే వాడి దగ్గర నుంచి కూడా నీకు -+, అని నీకు కర్మగా మిగిలిపోతుంది. అబ్బబ్బ. కాబట్టి ఎప్పుడూ ఎవ్వరిని గురించి కూడా ఆలోచనల్లో కూడా చెడు భావన కూడా రావద్దు. అదే విశ్వ నియమము, విశ్వరాశి. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా గొప్ప రహస్యం చెప్పారు మాకు.